హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మనమైతే క్యాంపింగ్ అయితే ఈ ప్లేస్లో అయితే వేసుకుందాం. మొత్తం గడ్డితోనైతే మనం ఇల్లు అయితే వేసుకుందాం. గడ్డితో వేసుకుందాం, బాగుంటుంది. ఇక్కడ పక్కన మొత్తం పొలాలు ఉంటాయి చూడండి. ఆ పొలాల నుండి గడ్డి తీసుకొచ్చి ఈ ప్లేస్లో అయితే మనం క్యాంప్ అయితే వేసుకుందాం, సరేనా? చిన్న గుడిసె వేసుకుందాం గడ్డితో. కొత్త మన ఛానల్ ఎవరైనా చూసినట్లుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సరేనా? హాయ్ అండి. ఈ కర్రలతోనైతే ఎక్కడైతే మనం అయితే క్యాంప్ వేసుకుందాం, సరేనా? అందరూ లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. కనిపిస్తున్న ఎదురు కర్రలతోనైతే ఎక్కడైతే మనం క్యాంప్ అయితే వేసుకొని దీన్ని ఎదురు కర్రలతో కట్టిన తర్వాత పైన అయితే గడ్డితో అయితే వేసుకుందాం, సరేనా? మొత్తం గుడిసె అయితే కట్టడం అయితే అయింది, మొత్తం ఎదురులతో. ఇప్పుడు గడ్డి అయితే వేద్దాం. ఇదిగో ఇక్కడ మొత్తం గడ్డి అవుతుంది, చాలా గడ్డి. ఇలాంటి గడ్డి అయితే ఇలా పైన మొత్తం వేసుకుందాం. ఇలా మొత్తం పైన మొత్తం గడ్డి వేసుకుందాం, సరేనా? కొంచెం రెస్ట్ తీసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లుంటే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటే నాకు ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయడానికి అయితే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, సరేనా? ఇప్పుడైతే టైం అయితే ఎక్కువ లేదు, చీకటి అయిపోతుంది. గడ్డి అయితే నరికిసి పైన మొత్తం వేసుకుందాం, సరేనా? చలో.
చూడండి, మనం అనుకున్నది అయితే కట్టేస్తాం. ఈరోజు నైట్కి అయితే ఇందులోనైతే మనం ఉందాం, సరేనా? చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా గడ్డితో. ఇందులోపటైతే మనం నైట్ అయితే ఇక్కడే వండుకొని తిందాం, సరేనా? ఈరోజు మన టెంట్ ఇది బాగుంది కదా, గుడిసి చాలా బాగుంటుంది నైట్కి ఇందులో. ఈ గుడిసి కోసం చాలా కష్టపడాలి. ఇప్పుడు నైట్కి మనం మంట పెట్టుకోవడానికి అయితే ఎండు కర్రలు అయితే తీసుకుని వద్దాం, సరేనా? చలో, ఎండు కర్రలు తీసుకొస్తే చాలా అయిపోయింది. మొత్తానికి ఇక్కడ దొరికిన గడ్డితో అయితే అగ్గి మంటడానికి అయితే చాలా స్పీడ్గా అయితే అయిపోయింది. ఆ గడ్డి అయినాక ఈ కర్రలు వేసుకున్నాం, కొంచెం త్వరగా కాలుతాయి. మొత్తానికైతే మంట అయితే బాగా మండుకుంది. ఇప్పుడు ఇదిగో ఈ గుడ్లు తెచ్చాం కదా, ఈ మట్టిలో అయితే కలిపేసి గుడ్లు కాల్చుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం వాటర్, ఈ గుడ్లు బాగా కాల్చుకొని ఈ గుడ్లు అయితే మట్టిలో పెట్టేసి కాల్చుకుందాం, ఎలా ఉంటుందో. రాత్రికి అయితే ఇదే తిందాం, చూద్దాం డిఫరెంట్గా ఎలా ఉంటుందో. చూడండి, ఇదిగో మీరు ఎప్పుడు ఇలా చేస్తారా? గుడ్లు కాల్చుకొని తిన్నారా? ఈ గుడ్డు కాలుతాయో లేదో చూడాలి. ఇంకా చూసారు కదా, ఇందులో అయితే గుడ్డు ఉంది, కోడిగుడ్డు. దీన్ని మంచిగా కాల్చుకుందాం, ఈ కర్రల పైన అయితే కాల్చుకుందాం ఈ గుడ్డుని. ఇదిగో గుడ్డు వేసాం కదా, మట్టితో అయితే బాగా మొత్తం 3 గుడ్లు అయితే తెచ్చుకున్నాం నైట్ మొత్తానికి తిండికి. రాత్రి భోజనం ఈ గుడ్లేను, ఇంకేం లేదు. ఇంకా 2 ఉన్నాయి. ఇలా మంచిగా పిసుక్కొని ఇలాగ గుడ్లో పెట్టడమే. ఈ గుడ్డు ఉందా, మట్లో ఇలా పెట్టి ఇలా చేసి కట్టలు ఆగిపోతున్నాయి. కట్టలు ముట్టియాలి, ఇంకా కర్రలు ముట్టియాలి. ఏ ఆగా జరా రుక్కో. ఇదిగో మన కోడిగుడ్డు రెడీ. ఇంకో గుడ్డు ఉంది, దీన్ని కూడా నీట్గా కలుపుకొని పెట్టేద్దాం. ఇగో గుడ్డు
ఓకే 3 గుడ్లు అయితే వేసేసాం లోపల. ఇగో కనిపిస్తుంది కదా, ఈ మట్టిల్లో అయితే గుడ్లు అయితే ఉన్నాయి. మొత్తం 3 గుడ్లు పెట్టాను లోపల, కాలుతున్నాయి. ఇగో ఇవే అవి. బాగా కాలినాక చూద్దాం ఏమవుద్దో, ఎలా వస్తుందో ట్రై చేసాం కొత్తగా. ఇది వస్తాయో పోతాయో కూడా తెలీదు. గుడ్లు అయితే మొత్తం కాలిన తర్వాత చూపిస్తాం మీకు ఎలా వస్తుంది అనేది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్పండి ఎలా ఉంటుందో, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, అదొక గుడ్డు, ఇటు 2 గుడ్లు, మొత్తం 3 గుడ్లు ఉన్నాయి లోపల. చూస్తున్నారు కదా గుడ్లు ఎంత బాగా కాలాయి. ఇదిగో గుడ్డు అయితే బయటకు వచ్చింది. ఇది ఎలా ఉందో చూద్దాం. కాలినట్లుంది, గుడ్లు కూడా బాగా కాలాయి. తీద్దామా, కొంచెం కాలినాక తీద్దామా. ఓకే, అయ్యో పైన మట్టి అయితే ఊసిపోయింది అన్ని గుడ్లది. గుడ్లైన సైడ్ తీసుకుందాం. ఇగో మనం తెచ్చుకున్న 3 గుడ్లు అయితే వచ్చాయి బయటికి. చూద్దాం, వలుద్దాం. కొంచెం చల్లగా అయినాక, వేడిగా ఉంది. ఇది తినేసి అయితే ఈ నైట్కి పడుకుందాం, సరేనా? ఈ గుడ్లే మనకి ఈరోజు నైట్. ఇప్పుడు కాల్చిన గుడ్లు అయితే వలుసుకుందాం. ఇగో మట్టిలో కాల్చిన గుడ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా వేడిగా అవుతున్నాయి. కాలుతుంది బాగా. ఈ గుడ్డ అయితే బాగా పగిలిపోయింది. వచ్చేస్తుంది బయటికి. ఇగో మనం తెచ్చుకున్న కాల్చుకున్న గుడ్లు అయితే 3 గుడ్లేనే. వీటిని తిందాం. వీటితో పాటు ఒక ఉల్లిపాయను కూడా కాల్చుకుందాం. ఒక ఉల్లిపాయను కూడా కాల్చుకుందాం, చాలా బాగుంటాయి కాల్చుకుని తింటే. ఎదుగు అందులో వేసేద్దాం, కాలుతుంటుంది అది. గుడ్లు తీద్దాం. ఇగో గుడ్డు చూడండి ఎలా కాలిందో. ఓ షిట్, కొంచెం దగ్గర రావడానికి అవ్వదుగా. ఇగో గుడ్డు ఒలిస్తే ఎంత మంచిగా వస్తుంది. మనం ఉడకబెడితే ఎలా ఉందో అలాగే ఉంది గుడ్డు అయితే. ఇగో మనం ఉడకబెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. బాగుంది టేస్ట్. కాలుతుందబ్బా. కొంచెం చల్లగానే కరెంట్ వద్దాం.
మొత్తం గుడ్డ అయితే బాగా ఉడికిపోయింది, ఇదిగో కాలిపోయింది బాగా. బాగుంది. ఎలాగ ఉంటుంది అనుకున్నా కానీ చాలా బాగుంది. గుడ్డు కాల్చిన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అబ్బా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక లోపల చందమామ ఎంత బాగా ఉడికింది చూడండి. బాగుంది. ఉల్లిపాయ కాలిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయను కూడా కాల్చుకొని తిందాం, బాగుంటుందా? ఈ గుడ్డు కొంచెం కాలుద్దాం, చూద్దాం. అందులో ఇంకో గుడ్డు. ఇదిగో నైట్కి అయితే మనం కాల్చుకున్న గుడ్లు చూస్తున్నారు కదా, గుడ్లు. అలాగే ఉల్లిపాయ కూడా కాల్చుకున్నా, బాగుంటాయని. చూడండి చాలా బాగున్నాయి, చాలా బాగా కాలాయి. దీనిపైన అయితే కొంచెం కారం, ఇగో అన్నిటిపైన కొంచెం కారం చల్లుకుందాం, తినడానికి ఇంకా బాగుంటాయి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఈరోజు నైట్కి ఇదే మనం తినేద్దాం, సరేనా? ఇప్పుడైతే మనం కాల్చుకున్న గుడ్లను అయితే తిందాం. బాగున్నాయి. దానిపైన ఉప్పు కారం వేసుకుని తింటే ఇంకా బాగున్నాయి. అలాగే మనం కాల్చుకున్న ఉల్లిపాయ, ఈ మాటగా మాట చెప్పుకోవాలి, చాలా బాగున్నాయి. లాస్ట్లో తెచ్చుకున్న ఉల్లిపాయ కూడా
మొత్తానికి అన్నీ చాలా బాగున్నాయి. 3 గుడ్లు, ఒక ఉల్లిపాయ. తినేది అయిపోయింది. ఒక 2 సేపు పడుకుందాం.